ఇక రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. భూమి కనిపిస్తే చాలు డేగల్లా వాలుతున్నారని విమర్శించారు. ప్రభుత్వమే కబ్జాదారైతే రైతులు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. బహాదూర్గూడ రైతులకైతే సబితా ఇంద్రారెడ్డి అండగా నిలిచారు. మీ భూములు మీకు ఉండాలంటే మీరంతా ఐకమత్యంగా ఉండాలని కూడా కోరారు. లేదంటే మిమ్మల్ని విడదీసి భూములను లాక్కునే ప్రయత్నము ప్రమాదం ఉందన్నారు. ఎనికేపల్లి రైతులను అలా విడదీసిందని గుర్తు చేశారు. మీ భూములు మీతోనే ఉండాలి, మీ భూములు మీకు మీ పిల్లలకు దక్కాలంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? మెల్లిమెల్లిగా మేము దాంట్లోకెళ్ళి విడదీస్తుంది. మీరు పక్క జరగండి, మీరు పక్క జరగండి, మీరు ఇక్కడ రండి, మీ పిల్లల భవిష్యత్తు ఇదైతుంది, మీకు ఇదైతుంది అని ఒక 5 మందిని 10 మందిని తీసుకుపోతారు. మొయినాబాద్ లో ఎన్కేపల్లిలో కూడా ఇట్లా చేసింది. మొన్న 1 సంవత్సరం కింద ఎన్కేపల్లిలో భూమి తీసుకున్నారు. వాళ్ళది కూడా పాపం తరతరాల నుండి ఉన్నది. ఎందుకు తీసుకుంటున్నారు బాబు భూమి అని అడిగితే, ఈడ మన గండిపేట దగ్గర గోశాల ఉంటది, మన ఏమంటారు కోకాపేటలో చాలా రోజుల నుండి మారేడులు గోశాల నడిపిస్తున్నారు. అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది. ఆ భూమి వెనక తీసుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి ఈ గోశాల ఇచ్చిన వాళ్ళకు ఎన్కేపల్లిలో భూమి ఇస్తా అని తీసుకున్నాడు. అంటే గోవులకన్నా అధ్వానం అయిపోయినామా మనం? గోశాలలో గోవులను తీసుకుపోయి ఎన్కేపల్లిలో పెట్టారట. అక్కడ ఉన్న రైతులు అడిగిండ్రు, వాళ్ళ గోవుల కన్నా అధ్వానం అయిపోయినా మమ్మల్ని మా భూమి ఎందుకు ఉంచుకుంటుండని 2-3 రోజులు, 1 వారం 10 రోజులు గట్టి కొట్లాడిండ్రు ఊరోళ్ళందరూ. ఏం చేసిండో 10 మందిని తీసుకుపోయిండు, 10 మందిని తీసుకుపోయి 10 మందిని తీసుకుపోయి ఏం బ్రెయిన్ వాష్ చేసిండో, ఏం చేసిండో చచ్చినట్టు వాళ్ళు ఇట్లా కబ్జా తీసేసుకొని వదిలిపెట్టిండు. నేనేమంటానంటే వాళ్ళకి అసైన్ భూములు ఉన్నాయి, అసైన్ చేస్తున్నారు. నేనేమంటున్నంటే మిమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తారు. మీరు మీ పిల్లల కోసం కష్టపడి అమ్ముకోకుండా అప్పుడే ఇంగ్లీష్ ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడే మస్తు ధరలు వచ్చినాయి మీకు, కానీ అమ్ముకోలే. మా పిల్లలకు బాగుండాలి, మా పిల్లలకు ఉండాలి, ఉన్న గజం భూమి మా పిల్లలకు దక్కాలి, పక్కకి ఎయిర్పోర్ట్ వచ్చింది కదా మీరు అమ్ముకోలే. అమ్ముకోకుండా పెట్టుకున్నదే తప్పయిందా? అరాచకం అయిపోయింది. ఏడ భూమి కనిపించినా డేగల్లాగా వాలిపోతుంది. ప్రభుత్వమే కబ్జాదారు అయితే రైతులు ఎక్కడ పోవాలి? కాదని నాకు తెలుసు కాబట్టి, ఎన్ని సంవత్సరాల నుండి పోరాడుతున్నా కాబట్టి మీలాగా నాకు కూడా కలకలవుతుంది. నిన్నటువంటి మా ఇంట్లో మేము కూడా అదే బాధపడుతున్నాం. అరే ఒక 4 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద ఒక్కసారి 1 2 రాకపోయింది నా దగ్గరికి. బహాదూర్గూడోళ్ళు కేసీఆర్ దగ్గర కూర్చొని చేపిస్తుంటే కదా నేను.